నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రామగుండం నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణలు అందిస్తూ యువతకు నూతన అవకాశాలు సృష్టించడమే లక్ష్యమన్నారు. ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందన్న విశ్వాసంతో ఉపాధి అవకాశాలను పెంచుతుందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3000 కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐలతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో 6 కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దాదాపు 15 ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్ సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు, డబుల్ పీజీలు, ఐఐటి చేసిన ఉద్యోగం లేదు. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సిఎన్సి కటింగ్ మిషన్ లో నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు శనివారం కలెక్టరేట్లో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ నేతృత్వంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ విభాగాలకే ఖరారయ్యాయి. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో వీడియో రికార్డింగ్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. లక్కీ డ్రా కార్యక్రమంలో అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, జెడ్పీసీఓ పాల్గొన్నారు. ఏది ఉమెన్ ఇవ్వాలన్నది ఇప్పుడు ఈ 2 నంబర్లు రాసి మనం లక్కీ డ్రా ఇస్తాం. అప్పుడు అది ఏది ఉమెన్ అయితే అనేది ఇచ్చేస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ డేటా చేంజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అదే 2011 సెన్సస్ గతంలో మన ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆ సేమ్ నంబర్ ఇస్ బీయింగ్ ఫాలో. ఎస్సీ ఎస్టీ డేటా డూప్లికేట్స్ ఉంటాయి. నంబర్స్ మీద డౌట్ ఉంటేనే మళ్ళీ అడగండి. ఎందుకంటే లాటరీ అయిన తర్వాత, నంబర్స్ అయిన తర్వాత చేంజ్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ రిపీట్ చేయండి. మీకు ఎస్టీ రిజర్వేషన్స్ చేశారా మీరు? గురించి కూడా మాట్లాడతారు. అదే ఈసారి అప్లికేబుల్ లేదు. అదే ఆంధ్రాలో ఉంది, కన్సిడర్ చేయడం లేదు. ఓన్లీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా ఎలక్షన్ జరిగినాయి అదే కన్సిడర్ చేసేస్తాం. నిర్మల్ కలెక్టరేట్ లో శనివారం రాత్రి విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు హర్షాతిరేకల మధ్య నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ముగ్గుల రంగవల్లను పరిశీలించి అభినందించారు. ప్రతి కార్యాలయంలో సాంస్కృతిక ఉత్సవాలు జరగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో డీఈఓ భోజన్న, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, జెడ్పీసీఓ గోవింద్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనతో పాటు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ Yeah.
కామారెడ్డి జిల్లాలో ఐడిఓసీలో శనివారం బతుకమ్మ ఉత్సవాన్ని అధికారికంగా చేపట్టారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని, ఉద్యోగుల పని ఒత్తిడికి ఉపశమనం కలిగించేలా ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. The other program organization of my party, congratulations to all the organizers. So chala monthly customers and very like hard work. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ బతుకమ్మ వేడుకలను ప్రారంభించగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ, దసరా పండుగలు ఆనందంగా జరుపుకోవాలని జనగామ జిల్లా ప్రజలకు బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ తరఫున అందరూ మహిళా ఉద్యోగులు అందరూ కూడా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ విశిష్టాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం అందరూ ఆడపడుతున్న ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఈ రోజు మా పోలీస్ శాఖ తరఫున జనగామ జోన్ లో హెడ్ క్వార్టర్ లో ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఒక సంతోషంతో ఈ యొక్క బతుకమ్మ మరియు దసరా పండుగలు జరుపుకోవాలని చెప్పి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుతుంటే పోలీస్ శాఖ తప్ప వినవించారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరికపల్లె గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ పై వివాదం చెలరేగింది. 99.9% బీసీలు నివసిస్తున్న గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడాన్ని స్థానిక బీసీలు వ్యతిరేకిస్తున్నారు. శనివారం రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించిన వారు గ్రామంలో ఎస్సీలు లేని ఎప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లో న్యాయం జరగాలన్న ప్రజలు, జిల్లా అధికారులు ఈ విషయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు. 100% బీసీలున్న కాడ 100% బీసీలున్న కాడ సాధిద్దాం 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 బీసీ ఐక్యత సాధిద్దాం. ఎస్సీ రిజర్వేషన్ వెంటనే ఎస్సీ రిజర్వేషన్ వెంటనే ఎస్సీ రిజర్వేషన్ వెంటనే బీసీ రిజర్వేషన్ వెంటనే బీసీ రిజర్వేషన్ వెంటనే సాధిద్దాం సాధిద్దాం బీసీ రిజర్వేషన్ సాధిద్దాం. బీసీ ఐక్యత బీసీ ఐక్యత. సొంతమన్న గ్రామం పెరకపల్లె, మండలం దస్తరాబాదు. మరి పెరకపల్లె గ్రామంలో 100% మొత్తం బీసీలు ఉన్నారు. ఒక 2 ఇండ్లు మాత్రం ఎస్టీ ఉంటాయి. ఎస్సీ అనేది ఓటర్ లిస్ట్ లో ఒక పేరు కూడా లేదు. మరి ప్రభుత్వం దాన్ని ఎస్సీకి కేటాయించింది. మరి ఎస్సీ ఎవరు లేరు కాబట్టి దీన్ని వెంటనే బీసీకి అమలు చేసి కలెక్టర్ గారు శ్రద్ధ చూపి
బీసీకి అమలు చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని ఎస్సీని తీసేసి బీసీ చేయకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం. అధికారులు, ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఓటర్లు 4 ఎస్సీ వాళ్ళు ఎవరు లేరు. గతంలో కూడా ఎస్సీ వాళ్ళు ఎవరు లేకున్నా కానీ ఒక 2 వార్డు మెంబర్లను, ఒక వార్డు మెంబరు కేటాయించడం జరిగింది. మరి తమాషా ప్రకారం 2011 సర్వే ప్రకారం ఎస్సీలు ఉన్నారని వారు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్, వార్డు మెంబర్స్ 2 ఎస్సీలను కల్పించడం ఇది విడ్డూరంగా ఉంది. మరి 2019లో గ్రామ పంచాయతీ డివైడేషన్ అయినప్పుడు మరి అప్పుడు ఎస్సీలు ఏమున్నారు, జీపీలో ఎస్టీలు ఏమున్నారు అన్నది ఆ సర్వే ప్రకారం ఇక్కడ చూసినట్టయితే ఈ పెరకపల్లె గ్రామంలో 99% బీసీలు ఉన్నారు. మరి దీన్ని 2005 ఎలక్షన్లో ఎస్సీ సర్పంచ్ అని డిక్లేర్ చేయడము, మరి వార్డు మెంబర్స్ లో కూడా 2 ఎస్సీ అని డిక్లేర్ చేయడం ఇది విడ్డూరంగా ఉంది. దీనికి బీసీ గ్రామస్తులంతా ఐక్యతగా ఉండి ఈ రోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రభుత్వ తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ అధికారుల తప్పిదం. ఈ జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎస్సీ వేణుమాధవ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తిరుక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ఆకర్షణగా నిలిచాయి. జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు. గత 4 ఏళ్లుగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ, ఏడీఈ, ఏఈలు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది 4వసారి జిల్లా ఫార్మేట్ కాల్సింది. సో ప్రతి సంవత్సరానికి మరింత ఉత్సాహంతో విద్యుత్ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరితోటి వచ్చి ఒక మానసిక ఉల్లాసం గాని, అమ్మవారి సేవల తరించడం గాని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా ఎంప్లాయీస్ అందరికి ఐకమత్యత గాని, ఎంప్లాయీస్ అందరి శ్రేయస్సు గాని, అట్లాగే వినియోగదారులకు కూడా, జనగామ జిల్లా ఉన్న రైతులకు, వినియోగదారులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరి తరఫున, మా విద్యుత్ సంస్థ తరఫున, మా ఎంప్లాయీస్ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఇంకా విద్యుత్ ఉద్యోగులందరూ బతుకమ్మ సంబరాలు ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ నాయకులు, యూనియన్ నాయకులు, అసోసియేషన్ నాయకులు, ఎంప్లాయీస్, మహిళా మనులు, కాంట్రాక్టర్స్, ప్రతి ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఘనంగా ఈ రోజు జనగామ జిల్లాలో శ్రీ వేణుమాధవ్ ఎస్సీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా డి ఆపరేషన్ జనగామ గారు అయితేంది, తర్వాత గన్పూర్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అయితేంది, ఎంఆర్టీ డివిజన్ అయితేంది, అకౌంట్స్ సిబ్బంది అయితేంది, అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి జీవనంలో ఉండాల్సిందిగా వేడుకుంది. థ్యాంక్ యూ. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో 7వ రోజు వేపకాయల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. మహిళా ఉద్యోగులు సాంప్రదాయ దుస్తుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ గీతాలతో నృత్యాలు చేస్తూ ప్రాంగణాన్ని శోభాయమానంగా మార్చారు. వేపకాయల బతుకమ్మకు బియ్యం, వేపపిండి ముద్ర చేసి చక్కెర పానకంతో కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ప్రసాదం పంచుకుని సంతోషాన్ని పంచుకుని కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్, వత్సల్, చొప్పు, అనిల్ కుమార్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు నీలం కృష్ణవేణి. మేము ఈవేళ అధ్యక్షులుగా పనిచేస్తున్నా. మరి మా మైపాడ్ మండలం మహాలక్ష్మి మండల సమైక్యలో 39 వివోలు ఉన్నాయండి. దాంట్లో ఈ రోజు మా ఏపీ ద్వారా ఇక్కడ మండల సమైక్య నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నాం అండి. గత 10 ఏళ్ల కంటే కూడా డిఆర్డీఏలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా మహిళా సంఘాలను తీసుకొచ్చుకొని బతుకమ్మ సంఘం చేసుకుంటామండి. కాబట్టి అధిక సంఖ్యలో మా మహిళా సంఘాలందరి వివో నుంచి మేము తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సుద్దాల బాలరాజు గ్రామ అధ్యక్షుడిగా,
కుడుదుల అంజవ మహిళా అధ్యక్షురాలుగా ఏకాగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ శాల్వాకపై అపాయింట్మెంట్ లెటర్ చేశారు. గ్రామ స్థాయి నుంచి మెజారిటీతో గెలిపించి మదనన్నకు గిఫ్ట్ గా ఇస్తామని బాలరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబులకు ఎనలేని రుణపడి ఉన్న కాబట్టి ఆ ఆశయాల కొరకు ఎంతైనా శ్రమ పడడానికి నేను ముందు చేస్తానని కాంగ్రెస్ పార్టీ మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. జై మదనన్న, జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసన్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సుద్దాల బాలరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్, వివిధ మహిళా సంఘం, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్ని సంఘాలే ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఇది మన స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మదనన్న నాయకత్వంలో, మదనన్న ఆదేశాల మేరకు మన మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ సమష్టిగా వేయడం జరిగింది. ఏ గ్రూప్ తగాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోసంపేట ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి కమిటీ వేయడం జరిగింది. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీసీలను కైవసం చేసుకోవాలా. రామారెడ్డి మండలంలో ఉన్న ఎంపీటీసీలను కావచ్చు, జడ్పీసీలను కావచ్చు, మన ఎంపీటీసీలను కైవసం చేసుకోవాలా. నేను జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఆదేశాల మేరకు, మన ఇన్ఛార్జ్ నటరాజ్ మీనా ఆదేశాల మేరకు మన ఈ కమిటీ వేయడం జరిగింది. ప్రతి కమిటీ ఆషామాషే కాదు. రేపు రానున్న రోజుల్లో ఇదంతా ఏఐసిసికి రికార్డు వస్తుంది. మనం ఇంతకుముందు గ్రామ అధ్యక్షుడే కదా, దీంతో అది కాదు. ఈరోజు సమష్టిగా హైదరాబాద్ లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ శనివారం ఆకస్మికంగా మెట్రో రైలు ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుల టికెట్ కొని నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు ప్రయాణించిన ఆయన మెట్రో సేవలు, భద్రతా సౌకర్యాలపై ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో ఫేజ్ 2, RRR వంటి ప్రాజెక్టులతో నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లుగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వం విమర్శలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న కారు డివైడర్ను ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారి సహా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. వేగంగా నడిపే వాహనాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి విచిత్ర జంతువులను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక మానిటర్ బల్లి, 2 తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, 4 ఆకుపచ్చ ఇగువానాలు, మరొక 12 ఇతర ఇగువానాలు ఉన్నాయి. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. ఇక స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులను తిరిగి బ్యాంకాక్ తరలించినట్లుగా వెల్లడించారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది. బాపట్లలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చారు. కుంకుమార్చన, తీర్థ ప్రసాద వినియోగం మరియు సామూహిక లలిత సహస్రనామ పూజా కార్యక్రమం ఘనంగా చేశారు. ఇక రాత్రి 6 గంటలకు కుంకుమార్చన, 7 గంటలకు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందని పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సూచన రేపటి రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సోమవారం రోజు కలిసి వచ్చిన అత్యంత విశేషమైనటువంటి పర్వదినాన బాపట్ల లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో మన ఏజీ కాలేజీ ఎదురుగా ఉన్న టౌన్ హాల్లోని కోనా కళాక్షేత్రంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, కలువపూలతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కలువపూల పూజ, సామూహిక కుంకుమార్చన, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు సరస్వతీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ సరస్వతీ పూజా కార్యక్రమంలో విద్యార్థులందరూ మీ పుస్తకం, మీ పెన్ను చదువుకునేవి తెచ్చుకోండి. అదేవిధంగా ఈ పీఠం నుంచి నిర్ణయించబడినటువంటి 11 మంది బాలికలకు బాలా త్రిపుర సుందరి రూపంలో బాలపూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ మహత్తరమైన విశేషమైన బాలా త్రిపుర సుందరి రూపంలోని బాలికలను దర్శించి నమస్కరించటం పూర్వజన్మ స్ఫూర్తం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి, సేవించి తరించండి. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో అమ్మవారు మహా విశేషంగా సరస్వతి అలంకారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు మహాచండిగా ఉదయం పూజలు అందుకొని భక్తుల్ని అనుగ్రహించారు. ప్రతి భక్తులందరికీ సామూహిక పూజా కార్యక్రమాలు, నిత్య నివేదనలు, సాయంకాలం కూడా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సౌందర్యలహరి పారాయణ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9 గంటలకల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విద్యార్థులతో పాటు భక్తులందరూ కూడా వచ్చి సామూహికమైన. బాపట్ల జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. స్థానిక భవన్ నారాయణస్వామి దేవాలయంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, మున్సిపల్ కమిషనర్ రఘురాజ్ రెడ్డి పాల్గొన్నారు. సార్ తమరు పట్టుకోండి సార్. ఓకే రైట్, లోకల్ తీసుకురా.
తమరు పట్టుకోండి సార్. ఓకే రైట్. లోకల్ తీసుకురా. బాపట్లలో తెలుగు సాహిత్యంలో ఆధునికతకు మార్గదర్శకుడైన సంఘ సంస్కర్త గుర్రం జాషువా జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ మాట్లాడుతూ గుర్రం జాషువా బాపట్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం మన అదృష్టమన్నారు. పేరదౌసి, గబ్బిలం నాటకాల సాహిత్యంలో వెలుగు తీశాయి. కార్యక్రమంలో నక్కా ప్రకాష్, గవిని ప్రసాద్, అనిల్, ఏడుకొండలు పాల్గొన్నారు. మరొకరు ధైర్యాన్ని నేర్పారే తప్ప ఏనాడు నన్ను నిరాశ నిస్పృహలకు గురి చేయలేదు. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు కరుగులేదు, విశ్వ నరుడ నేను అని సగర్వంగా ప్రకటించుకొని మరి ఆ రోజున పాలకులను పండితులకు మాత్రమే కథానాయకులుగా కీర్తిస్తూ వారి చుట్టే కథాంశాలు మలుపుతూ శతాబ్దాలుగా ఊడిగం చేస్తున్నటువంటి తెలుగు సాహిత్యానికి తెరదించి ఒక దళిత యువకుడిని కథానాయకుడిగా మలచి ఆయన రచించిన గబ్బిలం ఒక మహాఖండ కావ్యం. అలానే ఆనాటి అసమానతలపై, కుల వివక్షపై గర్జించి 4 పడగల హైందవ నాగరాజు అణగారిన కులాల గాలి సోకినంతనే అకారణంగా కసిరి బుసగొట్టి కాలకూట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే ఈయన గబ్బిలమే హుంకరించి గీంకరించి గర్జిస్తుందన్న దళిత ధిక్కార స్వరం గుర్రం జాషువా. అలానే నా 3 కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో అభాగ్యుల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి అన్న హృదయ కవి గుర్రం జాషువా. పంచముడెవరమ్మ సావిత్రి అంటూ పద్యన్యమై గర్జించినటువంటి కవి గుర్రం జాషువా. అంతటి మహోన్నతుడు, మహాకవి ఈ బాపట్ల గడ్డపై నడయాడిన వ్యక్తి. మరి ఆయన జయంతి కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లలో భారీ చోరీ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కారంపూడి కొండలరావు, కృష్ణవేణి దంపతులు తమ ఇంటికి వచ్చి చూసినప్పుడు తలుపులు పగలకొట్టి 65 సవర్ల బంగారంతో పాటు 2.5 కిలోల వెండి దొంగతనం జరిగిన గుర్తించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. దసరా సెలవుల్లో వారు కుమార్తె వద్దకు వెళ్లగా ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని తెలిపారు. ఏమండి నా పేరు నాగిని వెంకటకృష్ణవేణి అండి. నేను వలపర్ల హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ కొండముంజలూరులో హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మేమిద్దరం దసరా సెలవులకి 22వ తారీఖు ఉదయం సోమవారం ఎర్లీ మార్నింగ్ 5కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం. కర్ణాటక గంగావతి దగ్గర శ్రీనివాస్ నగర్ ఊరికి వెళ్ళటానికి మేము బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళి 27వ తారీఖు సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికి మా తలుపు తీసిందండి. తలుపు తీసింది ఏంటా అని చూస్తే నేనేమైనా మర్చిపోయానేమో తలుపు వేయడం అనుకున్నాడు. తాళం పగలగొట్టుంది కింద. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా తలుపు అంతా తీసి ఉంది. లోపల నగలేవండి, నగలేవు, వెండి లేదు. నాకు ఆ బంగారం అంతా మా అమ్మ వాళ్ళు తత్రాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.